హలో అండ్ వెల్కమ్ టు సాక్షి టీవీ. నేను లుంబిని పూచల. గొప్ప గొప్ప కథలన్నీ ఎక్కడికెళ్ళో రావు, మన లైఫ్లోకి వెళ్ళి ఇన్స్పైర్ అయ్యి వస్తాయి కదా. ఇది ఎంతవరకు నిజమో సినిమా కూడా ఈ కాన్సెప్ట్తో ఈ బేస్ లైన్ మీద సినిమా ఉండబోతుంది అనమాట. షరతులు వర్తిస్తాయి. March 15న థియేటర్స్లో రాబోతుంది. అండ్ ప్రజెంట్ మనతో పాటు మూవీ టీం ఉన్నారు. డైరెక్టర్ కుమారస్వామి గారు, హీరోయిన్ చైతన్యరావు అండ్ భూమి శెట్టి అండ్ పద్మావతి గారు. సో హలో. హలో, హాయ్. నీరసంగా ఉన్నారా, యాక్టివ్ గా? ఓకే కదా, ఆల్ యాక్టివ్. మీరు చెప్పిన ఫస్ట్ డైలాగ్ తోటి మేము మళ్ళీ రిఫ్రెష్ ఎండింగ్ లో అది చాలా కనెక్ట్ అయింది, చాలా టచ్ అయింది. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీరు అంటే కరీంనగర్ అన్నారు అండ్ పోచంపల్లి ఇక్కడిని ప్రమోట్ చేస్తున్నారు. మీరు షర్ట్స్ అవి వేసుకున్నారు అండ్ పోస్టర్ లో హీరో హీరోయిన్, ట్రైలర్ లో కూడా చూసినట్లయితే హీరో హీరోయిన్ డ్రెస్సింగ్స్ ఆల్మోస్ట్ అలానే ఉంది. సినిమా మొత్తం అదే ఉంటుంది. మీరు గుర్తించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అంటే మేము ముందు నుంచి నేను రాసుకునేటప్పుడే హీరో హీరోయిన్ క్యారెక్టరైజేషన్లో భాగంగా, ముఖ్యంగా హీరో క్యారెక్టరైజేషన్లో భాగంగా, అంటే మనము క్యారెక్టరైజేషన్ ఎక్కడ చెప్పాల్సిన అవసరం లేదు, రిఫ్లెక్ట్ కావాలని నేను అనుకుని ఆ హీరో క్యారెక్టరైజేషన్కి. అంటే ఇప్పుడు హీరో ఎవరికి చెప్పడు, ఓన్లీ అంటే హీరోని అర్థం చేసుకునే విజయశాంతి కాబట్టి, చిరంజీవిని అర్థం చేసుకునే విజయశాంతి కాబట్టి విజయశాంతి కూడా అట్లా ఏం చెప్పే ప్రయత్నం చేస్తాం. కానీ ఇది ఎక్కడ ఉండదు. అండర్ కరెంట్గా హీరో క్యారెక్టరైజేషన్ నుంచి వచ్చిందే ఇది. అందులో మళ్ళీ మేము మంచిగా ఏం చేసినామనంటే, ఇప్పుడు అందరూ అంటే ఇప్పుడు కాటన్ వేసుకోవాలని చెప్పేసి అని డేస్ జరుపుతారు కదా, అంటే మొత్తం ఎందుకు వేయద్దు అని చెప్పేసి ఇంటెన్షను. మళ్ళీ సినిమా అంటే మనకు ఇప్పుడు సినిమాకి మనకు అంతిమంగా ప్రేక్షకుల నుంచి అన్నీ వస్తాయి. మేము అంటే ప్రేక్షకులకి ఇవ్వాలని చెప్పేసి హీరో గారు, నేను, మా టీం అందరం పోచంపల్లికి వెళ్ళి ఒక చేనేత కార్మికుని దగ్గర మేము అతనితో మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళి కొన్ని క్లాతులు తీసుకొని వచ్చి మళ్ళీ సేమ్ మనకు కాస్ట్యూమ్స్ అన్ని డిజైన్ చేసే వాళ్ళు ఉంటారు. మేము ఎవరో లేదు, నేను వారసిగూడలో ఉంటాను. అక్కడ ఒక మంచి ట్రైలర్ ఉన్నాడు, అతని దగ్గర హీరో హీరోయిన్ తీసుకొని కాస్ట్యూమ్ స్టిచ్ చేయించడం జరిగింది. అదే నేనేమంటున్నా అంటే, ఇప్పుడు హీరో క్యారెక్టరైజేషన్ ఏంటంటే అండర్ కరెంట్గా మనం వేసుకునే ఇప్పుడు రెగ్యులర్గా మనకి విషయం ఏంటంటే, మనము బాగుండాలి, మన చుట్టూ ఉన్న వాళ్ళు బాగుండాలి అని అంటే మనకి ఎట్లా వస్తుంది అది? ఇప్పుడు మన చుట్టే ఉంటారు కదా, ఇప్పుడు మనకు ఇప్పుడు వ్యూవర్స్ ఉన్నారు, వాళ్ళకి ఎట్లా ఉపాధి దొరుకుతుంది? ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు మనం రెగ్యులర్ వాడుతూ ఉంటాం. అందుకని హీరో క్యారెక్టరైజేషన్లో భాగంగా జీన్స్ ప్యాంట్ ఉంటుంది, అప్డేట్ ఉంటుంది, ఎట్ ది సేమ్ టైం ట్రెడిషన్ కూడా ఉంటుంది. అందులో భాగంగానే ఇది చేసిన. సూపర్ సార్, చాలా మంచి ఆలోచన. సో క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుంటే, మీ క్యారెక్టర్ డెఫినెట్లీ ఇంతకుముందు చూసినామని చాలా సటిల్గా, చాలా ఒక మంచివాడేమో అన్నట్టుగా ఉన్న క్యారెక్టర్స్ చేశారు. ఈ మూవీలో కూడా అలానే ఉంది. ఆబ్వియస్లీ బయట మంచివారే, బట్ సినిమాలో చూసుకుంటే మనకు సో క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? టు స్టార్ట్ ఆఫ్ విత్ జస్ట్ వాంట్ టు యాడ్, అది ఆ కాస్ట్యూమ్ అనేది ఇట్స్ పార్ట్ ఆఫ్ ద క్యారెక్టరైజేషన్ ఒకటి. రెండు అదే అది ఇంకోటి యాడ్ చేస్తున్నా. రెండు ఒక ఇండివిజువల్గా, ఒక హ్యూమన్గా, ఒక మనిషిగా సినిమా చేస్తున్నాం, మన ఉపాధి, మన ప్యాషన్, డబ్బులు వస్తాయి, ఇట్ ఈస్ అ ప్రొఫెషన్. దానితో పాటు ఒక హ్యూమన్ వాల్యూ ఎక్కడొస్తుందని అంటే, చేనేత కార్మికులు ఉన్నారు, యూనో, అది దట్ వీఆర్ ఆల్సో యూజింగ్ దట్. హై బ్రాండెడ్ షర్ట్స్కి వాటికి వీటికి వెళ్ళొచ్చు. డైరెక్టర్ ఆలోచన ఒక అది కూడా, యూనో, వీఆర్ ఆల్సో సపోర్టింగ్ దెమ్ ఇన్ ఎ వే విచ్ ఈస్ ఆల్సో హెల్పింగ్ ది క్యారెక్టరైజేషన్. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద క్యారెక్టరైజేషన్. బట్ వాళ్ళకి హెల్ప్ చేయాలని ఒక ఆలోచన ఉండడం కూడా, నాట్ మెనీ పీపుల్ విల్ హ్యావ్ దట్. యూనో, మీరు ఎన్ని సినిమాలలో చూసుంటారు, ఈ సినిమాకి అది కాకుండా వేరే నార్మల్ షర్ట్స్ కూడా వేయచ్చు. బట్ రెండోది ద ఐడియా ఆఫ్ యూనో దాన్ని కూడా ప్రమోట్ చేయాలి అని అనుకోవడం, దట్ ఈజ్ ది క్యారెక్టరైజేషన్ ఆఫ్ చిరంజీవి. మీకు అర్థమవుతుందా? అదే చిరంజీవి క్యారెక్టరైజేషన్ అంటే, నాతో పాటు నేను బాగుండాలి, నాతో పాటు పక్కనున్న 10 మంది బాగుండాలి. 10 మంది బాగుండాలని అంటే నేను ఎలా దోహదపడగలను? ఓకే, చేనేత కార్మికులు ఉన్నారు, వాళ్ళ బట్టలు వేసుకుంటే, నాట్ దట్ నేను వేరే కొనుక్కోలేను కాదు. ఇది ఇన్ ఎ వే వీఆర్ హెల్ప్ దెమ్, వీఆర్ ఇన్ ఎ వే వీఆర్ ప్రమోటింగ్ దట్. సో అది పార్ట్ ఆఫ్ ది క్యారెక్టరైజేషన్ అండ్ ఆల్సో ఒక హ్యూమన్ టచ్తో, ఒక హ్యూమన్లీ జెస్చర్ అది. అండ్ చిరంజీవి క్యారెక్టరైజేషన్కి వస్తే, అంటే క్యారెక్టరైజేషన్ ఈజ్ ఆల్ దేర్. మీరు ఇప్పుడు ట్రైలర్లో చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఒక మృదు స్వభావి అండ్ వెరీ సాఫ్ట్ నేచర్డ్ గాయ్, ఐడియల్ హస్బెండ్, ఐడియల్ సన్, ఐడియల్ బ్రదర్ టైప్స్లో ఉంటుంది. మోర్ దెన్ దట్, ఇట్ ఈస్ అ వెరీ ఏమంటారు అంటే, మనం రెగ్యులర్ లైఫ్లో వి గెట్ టు సీ ఇలాంటి పీపుల్. అంటే ఇట్స్ ఒక కామన్ మ్యాన్, ఈ డజంట్ ఏదో ఒక
కొత్త క్యారెక్టరైజేషన్ చూస్తున్నట్టు కానీ ఒక కొత్త మనిషిని చూస్తున్నట్టు కానీ అనిపించదు. ఇంతకుముందు మన శంకరన్ చెప్పండి, ఇట్ ఈస్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ ఆర్ సెల్స్. అబ్బాయిలు చూసుకుంటే మెజారిటీ ఆఫ్ ఇప్పుడు అప్పుడప్పుడే జాబ్ చేస్తూ అప్పుడప్పుడే పెళ్ళయి లవ్ చేసుకొని పెళ్లి చేసుకొని బర్డెన్ మోస్తున్న ఎవ్రీబడి విల్ కనెక్ట్ అండ్ రిఫ్లెక్ట్ దెమ్సెల్స్ ఇన్ దిస్ క్యారెక్టర్, చిరంజీవి అనే క్యారెక్టర్. అంటే సినిమాలో చెప్పినప్పుడు 80% ఉన్న సెగ్మెంట్ మిడిల్ క్లాస్, అందులోంచి వచ్చిన ఒక స్టోరీ కాబట్టి ఈ క్యారెక్టర్ కూడా మిడిల్ క్లాస్ క్యారెక్టర్ విచ్ కనెక్ట్స్ టు ఎవ్రీబడి. అండ్ ఇట్ ఈజ్ ఒక ఎగ్జాంపుల్లా కాకపోయినా ఇట్ ఈజ్ అ వెరీ ఐడియల్ క్యారెక్టర్. నాకు రియల్ లైఫ్లో చాలామంది ఉంటారు, బట్ అంత మంచిగా ఉంటారా అనేది ఇప్పుడున్న జనరేషన్కి ఐ డోంట్ నో. ఈ క్యారెక్టర్ మాత్రం వెరీ, నేను చేయగలిగినందుకు ఐఎమ్ వెరీ లక్కీ. నాట్ ఆల్ ద టైమ్ యూ గెట్ క్యారెక్టర్స్ విచ్ ఆర్ వెరీ వెరీ క్లోజ్ టు యువర్ హార్ట్. అంటే ఎంత క్లోజ్ ఉంటుందంటే నువ్వు యాక్ట్ చేయాల్సిన అవసరం లేదు, యూ జస్ట్ గో దేర్ అండ్ బీ యువర్ సెల్ఫ్, ఇట్ బికమ్స్ అ క్యారెక్టర్. సో చిరంజీవి అట్లాంటి క్యారెక్టర్. నేను పెద్దగా దానికోసం తండ్లాడి చేయాల్సిన, నాకు డైరెక్టర్ ఏదైతే నా బ్రెయిన్లో పెట్టాడో అది నాకు నచ్చింది కాబట్టి నేను అక్కడికి వెళ్ళి ఐ జస్ట్ చిరంజీవి ఇలా ఉంటే బాగుంటుందని చేశాను. దట్ ఈస్ చిరంజీవి క్యారెక్టర్. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎవ్రీబడి విల్ లైక్ ఇట్. అంటే ఆల్రెడీ ఇప్పుడు చూసిన వాళ్ళు కొంతమంది అయితే చూస్తూనే ఎమోషనల్ అవుతున్నారు. అంటే ఎమోషనల్ ఇన్ ద సెన్స్ హ్యాపీ వాళ్ళ. సో వెరీ వెరీ స్పెషల్ క్యారెక్టర్ చిరంజీవి. అండ్ అగైన్ అదే చెప్తున్నా, చిరంజీవి విజయశాంతి డైరెక్టర్ ఏ పేరైనా పెట్టుకోవచ్చు క్యారెక్టర్స్కి. అంత స్పెసిఫిక్ చిరంజీవి విజయశాంతి అంటే ఒక హిట్ పేరు. అండ్ నేను నా ఏజ్ గ్రూప్లో ఉన్న చాలామంది అన్న కూడా అప్పట్లో చిరంజీవి విజయశాంతి అని చూస్తే వీళ్ళిద్దరు మేడ్ ఫర్ ఈచర్ అన్న ఫీలింగే ఉంటుండే మనకి. ఇంకా వీ కాంట్ ఇమాజిన్ ఎనీబడి ఎల్స్. రాధా వీళ్ళందరూ ఉన్న చిరంజీవి విజయశాంతి అంటే ఆ బాండింగ్, ఆ అటాచ్మెంటే వేరేలాగా మనం చూస్తుండే. సో వీళ్ళిద్దరు కూడా అంతే వెరీ అన్యూన్యంగా ఉంటారు కాబట్టి. అండ్ ఇట్స్ ఆల్సో లైక్ ఎ ట్రిబ్యూట్. ఆయన చిరంజీవి సినిమాలు చూసి తర్వాత ఇన్స్పైర్ అయ్యి ఇట్స్ ఆల్సో ఎ ట్రిబ్యూట్ టు సినిమా. అంటే ఏదో సినిమా తీసినామన్నట్టు కాకుండా ఆయన ట్రిబ్యూట్ టు దట్ హిట్ పేర్ ఆఫ్ 80s చిరంజీవి విజయశాంతి అని పేర్లు పెట్టుకోవడం. లాట్ ఆఫ్ థింగ్స్ దట్ వెంట్ ఇన్ టు ద ఫిలిం. సో ఆ రెట్రో వైబ్స్ అన్నీ వస్తాయంటారా? రెట్రో ఏం లేదు, ఇప్పుడు సామాన్యంగా జరిగే. బట్ ఒక ఐడియల్ సినిమా అనుకున్నప్పుడు సినిమా ఎక్కడి నుంచి వస్తుంది? ఒక ఫిల్మ్ మేకర్ లైక్ తరుణ్ భాస్కర్ సేస్, నేను చూసిన ఇది నేనే ఎక్స్పీరియన్స్ చేసిన లైఫ్లోంచి నేను రాసుకుంటే కథలు అన్నట్టు. ఆయన చూసిన సినిమాలు, ఆయన చుట్టుపక్కల ఉండే వాతావరణం నుంచి కథ వచ్చింది. ఆయన చూసిన సినిమాలు, ఆయన ఐడియాలజీ నుంచి క్యారెక్టర్స్ వచ్చినాయి. వాటి పేర్లు కూడా అక్కడి నుంచే వస్తాయి కదా, తప్పేముంది? దిస్ ఇస్ లైక్ ఎ ట్రిబ్యూట్ టు ద హిట్ పేర్ ఆఫ్ చిరంజీవి విజయశాంతి. మనం ఇప్పుడు విజయశాంతి గారు మళ్ళీ సినిమాలు చేస్తున్నారు, చిరంజీవి గారు సినిమాలు చేస్తున్నారు. కాకపోతే దిస్ ఇస్ లైక్ వాళ్ళిద్దరు మళ్ళీ కలిస్తే ఎలా ఉంటుంది అనేదానికి ఒక చిన్న ట్రిబ్యూట్. సో విజయశాంతి రోల్, సో విజయశాంతి అంటే తెలుగులో చాలా పాపులర్ యాక్ట్రెస్. అండ్ ఆవిడకి ఇప్పటికీ మూవీస్ అసలు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళిద్దరు మళ్ళీ కలిసినప్పుడు కూడా స్టేజ్ మీద దట్ స్పెషల్ మూమెంట్ అది. సో విజయశాంతి క్యారెక్టర్ మీకు చెప్పినప్పుడు మీకు ఎలా అనిపించింది? విజయశాంతి తెలుసా మీకు? తెలుసు. ఫస్ట్ అయితే నాకు అంటే వాచ్ మూవీ చూసాను, కానీ చిరంజీవి విజయశాంతి హిట్ పేరు అని నాకు ఫస్ట్ అయితే తెలీదు. ఎప్పుడు డైరెక్టర్ క్యారెక్టర్ పేరు ఏం తెలుసా అడిగినప్పుడు ఓకే చిరంజీవి అబ్బాయి పేరు, అమ్మాయి పేరు విజయశాంతి కదా. కాదు నీకు మీకు తెలీదా అంటే అది తర్వాత చెప్పినప్పుడు వెన్ ఐ గూగుల్డ్ అండ్ ఐ ఆస్క్డ్ పీపుల్ హూ ఆర్ ఫ్రమ్ తెలుగు, అప్పుడు ఓకే చిరంజీవి విజయశాంతి అంటే పీపుల్ ఆర్ 80s 90s అందరూ దే ఆర్ సో ప్యాషనెట్ అబౌట్ చిరంజీవి అండ్ విజయశాంతి. అప్పుడు వాళ్ళ మూవీస్ చిరంజీవి గారు అండ్ విజయశాంతి గారు అంటే సో అంటే వాళ్ళది మనం పేరు పెట్టుకొని మనం మూవీ చేస్తున్నాం. దట్ టు నా ఫస్ట్ సినిమాలో హిట్ పేరుది నా నేమ్ ఉంది అంటే ఐ థింక్ ఇట్స్ అ ప్రిటీ ప్రౌడ్ ఫీలింగ్ టు సే ఐ కెన్ టెల్ పీపుల్ దట్ నా పేరు ఏం తెలుసా క్యారెక్టర్ విజయశాంతి. నా పేరు ఏం తెలుసా చిరంజీవి. చిరంజీవి అండ్ విజయశాంతి హిట్ పేరు మేము పెట్టుకున్నామని. సో ఐ థింక్ ఇట్ ఆల్సో యాజ్ హీ సెడ్ ఇట్ ఈస్ ఆల్సో అ ట్రిబ్యూట్. At the same time, for us, it is a proud to play that characters with such names, with such big names. Okay. So I think, yeah, happy. సో నార్మల్గా చూసినప్పుడు ముద్దుగా అలా పిలుచుకుంటారేమో సినిమాలో అన్నట్టుగా అనిపించింది, బట్ నిజంగానే క్యారెక్టర్ నేమ్స్ చిరంజీవి అండ్ విజయశాంతి. అంటే మనకు ఇప్పుడు
చిన్న సినిమాకి చాలా జాగ్రత్తలు తీసుకోవాలని అంటాను. చిన్న సినిమా కదా, మంచి సినిమాకి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. నేను నా స్థాయిలో చైతన్య, భూమి ఇట్లా సినిమా తీసినప్పుడు ప్రేక్షకులకి ఎంటర్టైన్మెంట్ కావాలి, ఇన్వెస్టర్స్కి ఎంటర్టైన్మెంట్ కావాలి. ఇప్పుడు మనకు విషయం ఏంటంటే అంటే స్టార్టింగ్ నుంచి ఎన్ని దగ్గర ఇంటర్వ్యూలో కూడా మీరు ఇంట్రెస్ట్ చూపిస్తారు. అట్లా ఇప్పుడు వీళ్ళు అన్నదానికి నాకు కంటిన్యూషన్ ఏంటంటే నాకు ఇన్స్పిరేషన్, చిరంజీవి గారి ఇన్స్పిరేషన్. ఆ 90s పేరు నాకు ఎప్పటికీ మనకు ఒక రన్ చేస్తూనే ఉంటాయి కదా. అట్లా నేను ఆ క్యారెక్టర్లకి అంటే ఇప్పుడు కామన్ పీపుల్నే అంటే చాలా మనకు ఇప్పుడు మీ సామాన్యమైన మనిషి దగ్గరనే అసామాన్యమైన ప్రతిభ ఉంటుంది, అసామాన్యమైన లక్షణాలు ఉంటాయి. అవి మనకు ఆ సందర్భాన్ని బట్టి మనకు వస్తూ ఉంటాయి. అట్లా చిరంజీవి క్యారెక్టర్ నేను ఫస్ట్ నుంచి రాసుకునేటప్పుడు అనుకున్నాను, విజయశాంతి క్యారెక్టర్ అగ్రెసివ్గా ఉండాలి, సాఫ్ట్ నేచర్ ఉండాలి. చిరంజీవి క్యారెక్టర్ స్థితప్రజ్ఞత, గౌతమ్ బుద్ధుని లక్షణాలతో పాటు ఒక ఐడియాలజీ, కృష్ణుడి ఐడియాలజీ ఉండాలని చెప్పేసి రాసుకున్న దాంట్లోకి వెళ్ళి ఈ పేర్లు ఎట్ ది సేమ్ టైం ఇవన్నీ ఇప్పుడు ఇప్పుడు సార్ చెప్పినవి కావచ్చు, భూమి చెప్పినవి కావచ్చు, మీరు అడిగినవి కావచ్చు, ఇవన్నీ మిక్స్ అయ్యి వచ్చి ఈరోజు నాకు ఏంటిది బేస్ ఆఫ్ అంటే సినిమాని ప్రేక్షకులకి దగ్గరికి అంటే కొన్ని మనం చేసే పనులు ప్రేక్షకులు చాలా దగ్గర తీసుకెళ్ళదు. అట్లా అది అంటే ప్రతిదీ మంచి జరిగింది. అంటే మంచి సినిమాకి మంచి పేర్లు, మంచి క్యారెక్టరైజేషన్లు ఎట్ ది సేమ్ టైం ఈజీగా చేరడానికి ఇవన్నీ దోహదపడ్డాయి. అంటే మళ్ళీ నాకు అంటే ఇప్పుడు మనకు కొన్ని హక్కులు ఉంటాయి, ఇప్పుడు మన అనుకున్న హక్కులు ఉంటాయి కదా. నా అభిమాన హీరో, అభిమాన పేరు 80sలో నాకు సినిమా మీద బలమైన ముద్ర పడడానికి ఆ పేరు, అట్లా నేను నా హక్కుని ప్రేమగా ఇట్లా స్క్రీన్ తీసుకురాగలిగినాను. సో నైస్ సార్. సో పద్మావతి గారు అమ్మ క్యారెక్టర్ చేశారు మీరు మూవీలో. అంటే జనరలీ అమ్మ క్యారెక్టర్ అంటే చాలా సాఫ్ట్గా సటిల్గా ఇలా ఉంటుంది. అంటే ఈ మూవీలో మీ క్యారెక్టర్లో ఏదైనా డిఫరెన్స్ ఉందా? డిఫరెన్స్ అంటే చాలా ఇన్నోసెంట్ క్యారెక్టరు, ప్రతిదానికి పిల్లల మీద ఆధారపడము, ఏం చేసినా వాళ్ళని అడిగే చేయడము. నేను ఏదైనా చేస్తున్నా అంటే వాళ్ళు అంటే నాకు పెద్ద కొడుకు, ఇంకో కొడుకును, కూతురు ఇద్దరు ఉంటారు. సో వాళ్ళు నన్ను కొంచెం టీజ్ చేస్తున్నట్టు చేయడం, నేను ఏదైనా మాట్లాడితే తెలియక మాట్లాడుతున్నావు అన్నట్టుగా అలా ఉంటుంది. ప్రతి వాళ్ళు చూసేవాళ్ళు ఎక్కడో చోట ఈమె మా అమ్మలాగే చేస్తుంది కదా, అరే మా అమ్మ కూడా ఇలాగే కదా, ఇట్లనే అంటుంది కదా అని ఫీల్ అవుతారు. అత్త కూడా రిలేషన్ బాగుంటుంది, ఒక్కోసారి కొట్టుకుంటారు, ఒక్కోసారి తిట్టుకుంటారు, అంతే ప్రేమ చూపించుకుంటారు, చాలా బాగుంటుంది క్యారెక్టర్. సో మరి అత్త కోడల మధ్యలో సీన్స్ ఉన్నాయా? ఉన్నాయి, చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. అంటే సహజంగా మనకు ఏంటంటే సినిమాలో ఇప్పుడు నేను చూసిన సినిమాలలో మనం అంటాం అంటే హీరో మదరు, హీరోయిన్ మదరు, ఇంకేదో క్యారెక్టర్ ఇంకో క్యారెక్టర్ అంటారు. వాళ్ళ డ్యూరేషన్, వాళ్ళకు ఉండే అక్కడ స్క్రీన్ మీద ఉండే ప్రజెన్స్, టైము, ఎట్ ది సేమ్ టైం వాళ్ళకు ఉండే డైలాగ్. ఇందులో 1 minute క్యారెక్టర్ కూడా ఒకటి ఉంటుంది, మనకు రిజిస్టర్ అవుతుంది. అంటే మీరు చూసినాక ఓ మీరే కదా అని చెప్పేసి రిజిస్టర్ అవుతారు. అంటే చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇప్పుడు మన జీవితంలో ఇప్పుడు మనకు ఒక డైలీ లైఫ్ లెక్క ఉంటుంది. ఇప్పుడు మీకు అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీరు టీవీలో పనిచేస్తున్నారు, కానీ మీకు సెక్యూరిటీకి మీరు ఎంతసేపు ఉంటారు అతను చూసుకుంటూనే వెళ్తారు, కానీ అటెన్షన్ అయితే ఉంటుంది కదా. అట్లా ప్రతి క్యారెక్టర్ అటెన్షన్ ఉంటుంది. అట్లా తల్లి క్యారెక్టర్ కావచ్చు, ఎట్ ది సేమ్ టైము చిన్న క్యారెక్టర్ కూడా ఉంటుంది. అట్లా వాళ్ళకు కూడా పరిణామక్రమం ఉంటుంది, మళ్ళీ క్యారెక్టరైజేషన్ ఉంటుంది. అట్లా అంటే ఫెల్ట్ వెరీ హ్యాపీ ప్రతి క్యారెక్టర్లో. లచ్చావా, మా అమ్మ పేరు కూడా లచ్చావని, అదే పేరు పెట్టాను నేను. మీరు అన్ని నిజంగానే చుట్టూ ఉన్న థింగ్స్ అన్ని తీసుకొచ్చి సినిమాలో పెట్టేశారు. బ్యూటీ ఆఫ్ దిస్ క్యారెక్టర్ ఏంటనంటే యూ ఈదర్ గెట్ టు ప్లే మదర్ ఆర్ యూ ఈదర్ గెట్ టు ప్లే అత్త. హీరోయిన్కి అత్త క్యారెక్టర్ ప్లే చేస్తున్నట్టు ఇది మేజర్ అట్రిబ్యూట్ ఉంటుంది, అంటే అత్తగా చేయాలని లేకపోతే మదర్గా చేయాలని. ఇక్కడ ద బ్యూటీ ఆఫ్ దిస్ క్యారెక్టర్ ఈజ్ మదర్గా షీ ఈజ్ దిస్ వెరీ ఇన్నోసెంట్, చాలా అందరిలో ఉండే మదర్ అంటే ఆ ప్రేమ అంతా. అదే మదర్ మళ్ళీ కోడల దగ్గరకు వచ్చేసరికి హర్ క్యారెక్టరైజేషన్ చేంజెస్. మన ఇంట్లో చూసుకున్నప్పుడు కొంచెం చేంజ్ అవుతుంది, అరే మదరేనా ఇట్లుంది అన్న డౌట్ వస్తుంది. సో దట్ వాజ్ వెరీ బ్యూటిఫుల్ క్యారెక్టర్, చాలా అంటే ప్రాపర్గా సెట్ అయింది. అండ్ వినో వారు మంచి యాక్టర్, చాలా మంచి రోల్ చేశారు. వాటితో పాటు ఇది కూడా మంచి గుర్తింపు తీసుకొచ్చే రోల్ అవుతుంది వారికి. ఓకే. సో చైతన్య గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? మీ ఇద్దరు కాంబినేషన్ ఎలా అనిపించింది? చాలా బాగుంది, చాలా కోఆపరేట్ చేసేవారు. సెట్లో ఉన్నప్పుడు ఇట్లా చేయమ్మా అని చెప్పేవారు, తెలియని ఉంటే చెప్పేవారు ఇలా చేయండి అని. అట్లా చేయని చెప్పే కాకపోతే వెరీ అంటే
నిజంగా తల్లి కొడుకులే అని అనుకుంటారు అందరూ. అట్లా ఒక scene చూస్తున్నాము అంటే ఫేసెస్ కూడా అట్లా ఉంటాయి ఇద్దరికి. scene ఒకటి నడుస్తుంది అంటే వీళ్ళు నిజంగా తల్లి కొడుకుల్లాగే ఉన్నారు, అలాగే అలాగే అనుకుంటా. ఉన్నాయి క్యారెక్టర్స్ అనే ఫీల్ వస్తుంది. ఓకే, అట్లే కొట్లాడుకోవడం ఈ సినిమా బయటకు వచ్చిన తర్వాత మేబీ నా మదర్ క్యారెక్టర్ అంటే చాలా వరకు తనని కొన్ని ఫిక్స్ అయిపోతాయి అలా. అలా ఫిక్స్ అయిపోతారు. సో నాకు లచ్చవ్వ క్యారెక్టర్ పేరు కూడా బాగా పెట్టారు డైరెక్టర్ గారు. నాకు అది చాలా కలిసి వచ్చిన పేరు. ఇంతకుముందు చేసిన సినిమాలే కూడా లచ్చవ్వ అంటే నాకు చాలా మంచి పేరు తెచ్చిపెట్టినాయి. సో దానికి డైరెక్టర్ గారికి మీరు పోలికలు కూడా అలానే ఉన్నాయి అంటున్నారు, అందుకే అవన్నీ సెలెక్ట్ చేశారు. ఆహా, అంటే అదే సేమ్ కలర్ టోన్ మీరు ఫేస్ అదే సేమ్ ఉంటుంది చూడండి. అందరికి అట్లా ఓకే, సో మరి కోడలతో కాంబినేషన్ కోడలతో బాగున్నాయి. స్టార్టింగ్ లో అంటే మేము రివీల్ చేయొద్దు, ఇప్పుడు కొట్టుకున్న సీన్స్ ఉంటాయి. తన్ని నేను నా కొడుకు దగ్గర చాలా మంచిది అని చెప్పే సీన్స్ ఇలాంటివి కూడా ఉన్నాయి. కొట్టుకుంటాము, తిట్టుకుంటాము, చాలా ప్రేమ చూపించుకుంటాము, చాలా సఫర్ చేస్తాము నా కొడుకుని ఇద్దరం కలిసి. అలా ఉంటుంది. ఇది జనరల్ గా బయట వెరీ కామన్, వెరీ రిలేటబుల్ ఉంటుంది. లవ్ హేట్ రిలేషన్షిప్ అంతే. లవ్ హేట్ అండ్ హిట్ కూడానా? లేదు అంటే ఊరికే అలా ఇలా అంతే. అంటే నిజ జీవితాలు మనకు విషయం ఏంటంటే నిజ జీవితంలో చాలా అదే నేను సామాన్యమైన అసామాన్యమైన నిర్ణయాలు ఉంటాయి కదా. మనకు ఫ్యామిలీ అంటూ మనకు కొట్టేటి 4-5 ఎక్కువ వైరల్ అవుతుంటాయి, కానీ ఓర్చుకునేవి ఎక్కువ ఉంటాయి మనకు కనబడని. అవి అన్ని క్యారెక్టర్లో కనబడుతుంటాయి. అట్లా మనకు ఏంటిదంటే ఇప్పుడు సంఘర్షణ అనేది మనకు అంటే భౌతిక దాటి రూపం ఉండకుండా ఇంటర్నల్గా ఉంటుంది. అది అంటే అది సినిమాలు కూడా బాగా కమర్షియల్ వర్కౌట్ అవుతుంది. అది మీరు చూడండి, చాలా ఎంటర్టైన్మెంట్ చేస్తుంది, ఎట్ ది సేమ్ టైం ఎమోషన్ కూడా కలిగిస్తుంది మీకు. ఎక్కువ కరెక్ట్ కూడా అవుతుంది. నైస్. అంటే వీళ్ళు కోరికలే మనిషి దుఃఖానికి మూలం అని చెప్పి గౌతమ బుద్ధుని కొటేషన్ పెట్టారు. సో మీరు అది ఎక్కువగా ఫాలో అవుతారా? అంటే నేను ఫాలో అవడం కాదు, అంటే మనకు ఇప్పుడు ముందు అంటే ఇప్పుడు మనకు చరిత్ర నుంచి వేదాల నుంచి మొదలు పెడితే మనిషికి గురించి ఒక ఫస్ట్ సత్యం చెప్పిన ఆయన గౌతమ బుద్ధుని ఫీల్ అవుతాంట. ఇప్పుడు నీకు కోరికలు దుఃఖానికి మూలమని అనేది ఒక కొటేషన్ రూపంలో చెప్పినా కానీ మనకి ఏంటిదంటే నిత్య జీవితంలో ఒక మంచిని చూజ్ చేసుకుంటే నీకు మంచి ఎదురవుతుంది. నువ్వు ఆ మంచిలో కూడా మనకి విషయం ఏంటంటే ఆశ ఉండొచ్చు, నేను కాదనట్లేదు, కానీ అత్యాశ ఉండడం వల్ల మళ్ళీ అది మీకు ప్రాబ్లం అవుతుంటుంది. అంటే ఈ మల్టీ లేయర్స్ అంటే ఒకటే వాటిలో మల్టీ లేయర్స్ నేను ఎట్లా చెప్పాలనుకున్నప్పుడు ఆ కొటేషన్ తోటి స్టార్ట్ చేశాను. నేను చాలా కరెక్ట్ అవుతాను. బుద్ధుడు అంటే నా పేరు లుంబిని అన్నమాట. సో గౌతమ బుద్ధుడు పుట్టిన ప్లేస్ ఎగ్జాక్ట్లీ. నైస్. నేను సారీ, నేనంటే మీరు ఫస్ట్ పేరు చెప్పినప్పుడు నేను అది. సో యా, ఇంకోటి ఏంటంటే అదే సినిమా బేసికల్లీ అది పెట్టడానికి కారణం కూడా రియాలిటీ. యూనో గౌతమ్ బుద్ధుడు ఈజ్ వన్ ఆఫ్ ది ఆయన చెప్పిన చాలా వైజ్ థింగ్స్, దట్ ఈస్ వన్ ఆఫ్ ది. బట్ దట్ ఈస్ అవర్ సినిమా బేసికలీ. కోరికలే మనిషికి దుఃఖానికి మూలం అనేది సింపుల్ ఒక లైన్లో షరతులు వర్తిస్తాయి గురించి చెప్పాలంటే దట్ విల్ బి అసలు సినిమా అంతా. దాంతోపాటు అది కూడా వస్తుంది, దేశంలో ఉన్న 80% మంది అదే టైటిల్ కథ, చిరంజీవి కథ, విజయశాంతి కథ, లచ్చవ్వ కథ, ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు మీరు మాట్లాడేది కథ, అది కథ. ఎవ్రీవేర్ అంటే అంటే మన చుట్టూ ఉండే రెగ్యులర్ థింగ్సే అందులో రిఫ్లెక్ట్ అయింది. దానికి ఒక చిన్న అటెన్షన్ పే చేయడానికి ఇప్పుడు మనకేంటిది అటెన్షన్ పే అటుకని ప్రేక్షకుడు ఏంటిదంటే చాలా విస్తృతం అయిపోయింది ప్రేక్షకుడు, కానీ ఎట్ ది సేమ్ చాలా విస్తృతం అయిపోయింది. అందులో మనం కనెక్ట్ చేసే అంశాలు చాలా చెప్పాలనుకున్నప్పుడే అది అట్లా కొన్ని థింగ్స్ చెప్పాలనుకున్నప్పుడు అది. అంటే స్పెషల్గా అంటే మీరు తెలంగాణ వాళ్ళు కాబట్టి తెలంగాణ స్లాంగ్ పెట్టారా, లేదంటే స్టోరీకి? ఎగ్జాక్ట్లీ. అంటే సేమ్ మనకు ఇప్పుడు కొన్నే ఉంటాయి మనకు ఏంటిదనంటే ఇప్పుడు మనం మాట్లాడే భాష తెలంగాణ కావచ్చు, కానీ మన ఎమోషను, మన స్మైలు, మన దుఃఖము, ఎట్ ది సేమ్ టైం మన థింకింగ్ కూడా యూనివర్సల్ ఉంటుంది. అట్లా స్థానికంగా నుంచి యూనివర్సల్ పాయింట్ చెప్పాను అట్లా, అందుకని. ఓకే, సో నైస్. సో స్కీమ్స్ అండ్ చైన్ సిస్టమ్ ఇవన్నీ మనం రెగ్యులర్గా వింటూ ఉంటాము. ఎక్కువగా నేను విన్నాను, ఇంటర్లో ఉన్నప్పుడు ఆ టైంలో విన్నాను. సో మీరు విన్నారా? చాలాసార్లు వింటాము. అందులో తెలుసో తెలియకో ఎప్పుడో ఏదో చేసి కూడా ఉంటాం ఖచ్చితంగా. ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో జాయిన్ అవ్వడమో లేకపోతే జాయిన్ చేయించడమో ఏదో ఒకటి చేసే ఖచ్చితంగా. అంటే మేజర్ మిడిల్ క్లాస్, లోవర్ హయ్యర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో చేస్తారు. ఎందుకనంటే అది అప్పుడు బాగా విస్తృతంగా పాపులర్ అయిన బిజినెస్ అది. సో నాకైతే ఎక్స్పీరియన్స్ ఉంది, చూడాలి. అదే అంటే అప్పుడు ఇప్పుడు అని కాదు, ఇప్పుడు కూడా ఉంది. ఇప్పుడు మీరు మనకి విషయం ఏంటంటే పేపర్లో చూసి టీవీలో కూడా ఖచ్చితంగా రోజుకొకటి వినబడుతుంటుంది. 2 days బ్యాకే వచ్చింది సాక్షిలో కూడా మెయిన్. ఇప్పుడు ఆన్లైన్ స్కామ్స్ కూడా ఎక్కువైపోయాయి కదా. పరిణామక్రమం అంతే. ఏదైనా ఆర్థిక నేరాలు అనేది పరిణామక్రమం, స్టార్టింగ్ నుంచి వెళ్ళి ఇప్పటి వరకు కూడా ఆ పరిణామక్రమంలో అన్ని అదే కేటగిరీ. క్రైమ్కి ఒకటే కేటగిరీ ఉన్నట్టు ఆర్థిక నేరాలన్నీ కూడా ఒకటే కేటగిరీలో వస్తుంటాయి, మారుతూ ఉంటాయంటే అంతే.
కాలానికి అనుగుణంగా అవి కూడా అప్డేట్ అవుతా ఉంటాయి. అంటే ఫార్మ్స్ మారుతుంటాయి కానీ సిస్టమ్ మాత్రం ఒకటే, స్కామ్ మాత్రం ఒకటే. అంటే మీరు స్పెషల్గా దీంట్లో పెట్టడానికి రీజన్ అంటే మీరు చూసారా ఎక్కువగా, లేదంటే మీరు ఫేస్ చేశారా ఇలాంటి ప్రాబ్లమ్? అంటే సేమ్ కథలో భాగంగానే, అంటే ఇప్పుడు అంటే ఈ ఫైనాన్షియల్ అంటే ఆర్థిక నేరాలలో భాగంగా ఏది చెప్తే బాగుంటుంది, కామన్ పీపుల్ ఎక్కువ ఎట్లా అవుతున్నారు, కామన్ పీపుల్కి అర్థమయ్యేటట్టు కూడా ఎట్లా చెప్పాలనుకున్నప్పుడు ఒక థింగ్స్, ఇప్పుడు సైబర్ క్రైమ్ అంటే ఇంకా కామన్ పీపుల్కి ఇంకా పూర్తిగా తెలియదు. అంటే ఇది చిన్నగా చెప్తే బాగుంటుంది కదా, చిన్న కథ కదా, మన మంచి కథ కదా, అందుకనే అన్ని అర్థమయ్యేటట్టు చెప్పాలన్నప్పుడు ఇది చూస్ చేసుకోవాల్సి వచ్చింది అట్లా. సో మీరు విన్నారా మ్యామ్ మీరు దీని గురించి, స్కామ్స్ గురించి? అంటే ఊర్లలో బాగా ఉంటుండే, ఇంకా అంటే పెద్ద పెద్ద స్కీమ్స్ కాకపోయినా చిన్న చిన్న ఒక 12 months కట్టాలి, ఒక 24 months ఇలా జాయిన్ అవ్వండి, మీరు చేర్పించండి, చాలా విన్నాము. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? లేదు లేదు. ఓకే. సో మొత్తానికి మూవీలో అయితే మంచి మదర్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు అండ్ ఆల్సో అత్త క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు. మూవీ నుండి మీ దగ్గర అంటే మూవీ చూసిన తర్వాత మీ క్యారెక్టర్ అంటే ఎక్స్పీరియన్స్ అవ్వాలి అంటే జనాలు ఏం ఎక్స్పెక్ట్ చేయవచ్చు? అదే ఇంకా అమ్మ అంటే ఇలానే ఉంటుంది, ఇలాగే ఉండాలి. ఇంకా ఇన్నోసెంట్ మదర్ అనేది ఈ జనరేషన్తోనే అయిపోతుంది కూడా మేబీ, నేను అనుకోవడము. చాలా బాగుంది ఈ క్యారెక్టర్, మా అమ్మలాగే అనిపించింది, అలా ఫీల్ అవుతారు అందరూ తప్పకుండా. సో నైస్. సో March 15th మూవీ అయితే వస్తుంది. షరతులు వర్తిస్తాయికి ఎలాంటి షరతులు వర్తిస్తాయి? ఏ షరతులు ఉంటాయి, మీరు రాండి హ్యాపీగా, ఒక మంచి సినిమా చూసినా హ్యాపీగా మంచి సినిమా చూసినా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకే. అది. సో విజయశాంతి గారు ఏం చెప్తారు? షరతులు వర్తిస్తాయికి షరత్ ఏంటంటే మీరు ఓటీటీలు అంటే వెయిట్ చేయకుండా థియేటర్కి వస్తుంది కదా, అదే షరత్. నోట్ దిస్ పాయింట్. అదే షరత్, మీకు థియేటర్లో వచ్చి చూడాలి, అదే షరత్తు. అండ్ ఇట్ ఈస్ నాట్ అన్ ఇల్యూజనల్ స్టోరీ, అంటే ఏదో ఒక ఇమాజినరీ స్టోరీలో ఒక హీరో హీరోయిన్ కొన్ని క్యారెక్టర్స్ ఉన్నారు అలా కాదు. ఇట్స్ మన చుట్టూ అంటే ఇట్స్ నాట్ జస్ట్ దట్ ఓకే ఇక్కడ కరీంనగర్లో మాత్రమే ఇట్లాంటి స్కామ్స్ అవుతుంది కాదు. మన ఇండియా ఇట్ ఈస్ అ డెవలపింగ్ కంట్రీ. ముందైతే పీపుల్ వేర్ నాట్ దట్ ఎడ్యుకేటెడ్, ఏంటి ఈవెన్ ద సోషల్ మీడియా కాకన్నా ఫోన్స్ కాకన్నా అంత దే వేర్ నాట్ అంటే బయటకు వచ్చి అంత ఎడ్యుకేటెడ్ కాదు, ఎస్పెషలీ ఫీమేల్స్ అమ్మాయిలు అయితే. ఇప్పుడు ఆ స్కామ్స్ కొంచెం తగ్గింది కానీ ఉంది, కానీ వేరే వేరే రీతిలో స్కామ్స్ ఉంది, ఆన్లైన్ స్కామ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ముందైతే ఇట్లాంటి స్కామ్స్ వచ్చి జాయిన్ అవ్వండి, వాళ్ళని జాయిన్ చేయండి అని. ఐ థింక్ at one point everybody can relate to that story, అంటే if not the story, at least for the character, if not Chiranjeevi, if not Vijayashanti, somebody can connect to Amma, somebody can connect to Atta, or somebody can connect to a friend. మన ఇదేంట్లో ఐ థింక్ ఇట్స్ చాలా రియలిస్టిక్గా ఉన్న స్టోరీ అండ్ కథ అండ్ మూవీ ఆల్సో. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ టు కమ్ థియేటర్లో వచ్చి మూవీ చూడండి, ఎట్లా అనిపించిందో చెప్పండి, సో సపోర్ట్ చేయండి, దాట్స్ ఇట్. సో చైతన్య గారు, షరతులు వర్తిస్తాయికి ఓన్లీ షరత్ ఏంటనంటే, షరతులు వర్తిస్తాయని ఈ ఏమంటారు ఈ పైరేటెడ్ వర్షన్స్ అక్కడ ఇక్కడ కాకుండా అయితే థియేటర్లో లేకపోతే ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ చూడండి. దట్ ఈస్ ది ఓన్లీ కండిషన్ ఐ వుడ్, నన్ను అడిగితే. ఇంకోటి ఏంటంటే త్రివిక్రమ్ గారు మోషన్ పోస్టర్ లాంచ్ చేశారు. అప్పుడు సినిమా చేయడానికి చాలా షరతులు ఉండొచ్చు, సినిమా చూడడానికి షరతులు ఎలాంటివి ఉండవు. సో ఒక మంచి సినిమా చూడడానికి 150 రూపాయలు ఉంటే చాలు. సో చాలా మంచి సినిమా ఖచ్చితంగా ఒక ఏమంటారు ఒక ఎక్స్పీరియన్స్ ఇస్తుంది మీకు. అంటే నేను ఒక యాక్షన్ సినిమా చూసినప్పుడు ఒక హై వస్తుంది మనకి, ఒక కామెడీ సినిమా చూసినప్పుడు ఎంటర్టైన్ అవుతాం, నవ్వుకుంటాము. ఇది ఒక ఎక్స్పీరియన్స్తో పాటు చిన్న ఆలోచింపజేస్తుంది. బై ద టైమ్ యూ ఫినిష్ ద మూవీ అండ్ కమ్ అవుట్, యువర్ హార్ట్ ఈస్ సో హెవీ ఆర్ సో లైట్, యూ ఫీల్ దట్ ఒక చిన్న చెమ్మగిలితాయి కదా కళ్ళు, దట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఇచ్చే సినిమా. వెరీ ఫ్యూ సినిమాస్ చేసే అట్లా. అగైన్ టేకింగ్ బ్యాక్ ది సేమ్ ఎగ్జాంపుల్, శేఖర్ కమల గారి సినిమాలు కావచ్చు, బాపు గారి సినిమాలు కావచ్చు, జంధ్యాల గారి సినిమాలు కావచ్చు. చాలా అంటే లాంగ్వేజ్ ఏమంటారు స్లాంగ్ వేరే అయినా ద ఎమోషన్స్ రియలిస్టిక్గా ఉంటాయి చాలా. సో అలాంటి ఒక సినిమా వెన్ యూ వాచ్ దిస్ ఫిలిం అండ్ కమ్ అవుట్ యూ ఫీల్ సో సాటిస్ఫైడ్. ఒక మంచి సినిమా చూసినామనే సంతృప్తి అంటాం కదా, అది ఉంటుంది మీకు.
2 గంటల 15 నిమిషాలేమో ఉంది సినిమా. యూ విల్ సీ ఎ బ్యూటిఫుల్ లైఫ్, ఒక అందమైన జీవితాన్ని అలా 2 గంటలు. అంటే ఈ 80% అన్నాం కదా, వీళ్ళంతా ఈదర్ వాళ్ళ చిన్నప్పటి జ్ఞాపకాలు పెద్ద ఏదో ఒక పాయింట్లో దే విల్ గో బ్యాక్, కమ్ అండ్ ఎంజాయ్ ద ఫిల్మ్. సో షరతులు వర్తిస్తాయి. అంటే ప్రతి యాక్టర్ చెప్పిన చాలా మంచి సినిమా అని చెప్తాను. ఇది ఖచ్చితంగా చూడవలసిన సినిమా. మంచి సినిమా ఏదైనా పక్కన పెడితే అందరూ చూడవలసిన సినిమా. యూ హ్యావ్ సో మెనీ థింగ్స్ టు లెర్న్ ఫ్రమ్ ఇట్, ఆర్ యూ హ్యావ్ సో మచ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్. చాలా అరుదు వస్తుంటాయి ఇట్లాంటి సినిమాలు. అంటే నాట్ మెనీ ఫిల్మ్ మేకర్స్ విల్ హ్యావ్ ఇట్లాంటి గట్స్, ఇలాంటి ఒక రియలిస్టిక్ సబ్జెక్ట్, ఒక ఇండీ ఫిల్మ్ చేద్దామని. ఇప్పుడు అందరూ ఫిల్మ్ మేకర్స్ ఆర్ ట్రయింగ్ అండ్ కమింగ్ విత్ డిఫరెంట్ కాన్సెప్ట్, బట్ రకరకాల కాన్సెప్ట్స్ వస్తున్నారు. నేనేమి అనుకుంటా అంటే ఇప్పుడు ఒక్కొక్క డైరెక్టర్ ఇప్పుడు పూరి జగన్నాథ్ గారు అంటే వీనో ద కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ మేక్, శేఖర్ కమల గారు ఒక స్టైల్ ఆఫ్ సినిమా. ఇలాంటి రియలిస్టిక్ సినిమాలు తీయాలంటే రేపటి నుంచి సినిమా రిలీజ్ అయిన తర్వాత అక్షరా కుమార్ ఇలాంటి సినిమాలు తీస్తారు. అక్షరా కుమార్ సినిమాలు చేసినంటే ఇలాంటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం అనే ఒక బ్రాండ్ ముద్ర అయితే తనకి లభిస్తుంది. సో షరతులు వర్తిస్తాయి. 15వ తారీఖున థియేటర్స్లో చూడండి. చాలా మంచి సినిమా, మీరు ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీని తీసుకెళ్ళండి, వాళ్ళు ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ 150 రూపాయలు అంతకన్నా అది మల్టీప్లెక్స్లో సింగిల్ ఇంకా సింగిల్ స్క్రీన్స్ ఇంకా తగ్గుతుంది. ఈ సినిమాను ఒక అన్నా చెల్లి కలిసి చూడొచ్చు, ఒక తండ్రి కూతురు కలిసి చూడొచ్చు. అంత ప్యూర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది సినిమా. అందరూ అంటే వాళ్ళు చూసి రిలేట్ అవుతారు కూడా. సో వెరీ గుడ్ ఫిలిం, డోంట్ మిస్ ఇట్ ఇన్ థియేటర్స్. ఖచ్చితంగా చూడండి. చూసి నలుగురికి చెప్పండి. మీకు సినిమా ఎలా ఉండబోతుందో తెలియాలంటే ట్రైలర్ రిలీజ్ అయింది, పాటలు రిలీజ్ అయినాయి, పెళ్లి సాంగ్ అయితే ఫుల్ వైరల్ అయింది. అవి చూసిన తర్వాత మీకు ఖచ్చితంగా ఇంట్రెస్ట్ కలుగుతుంది. మీరు సినిమా చూసిన తర్వాత మీకు నచ్చితే ఇంకొక ముగ్గురికో నలుగురికో ఎవరికో చెప్పండి. అంటే మంచి సినిమా, కాకపోతే ఈ చిన్న బడ్జెట్లో చేసిన సినిమా, ఇది జనాల మౌత్ టాక్ అంటాం మనం, వాళ్ళ నుంచే స్ప్రెడ్ అవ్వాలి. మేము ఇంకా ₹1 ఖర్చు పెట్టినా అందరికి రీచ్ అవ్వలేకపోవచ్చు. కాకపోతే మీరు చెప్పే ఒక మాట ఒక 10 మందికి రీచ్ అవుతుంది. అందుకే ఆడియన్స్ ఆర్ సో హైలీ రెస్పెక్టెడ్ వెన్ ఇట్ కమ్స్ టు సినిమా. సో దయచేసి మా సినిమా గురించి 10 మందికి చెప్పండి. థియేటర్స్లో సినిమా చూడండి. మీరు కూడా చెప్పండి అట్లనే. డెఫినెట్లీ ఇన్ని రిలేటబుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఇంత కనెక్ట్ అవుతాము అంటే డెఫినెట్లీ చూసి ప్రతి ఒక్కరు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో హ్యాపీగా చిల్లై చూడాల్సిన మూవీ అంటారు. ఇంటర్వ్యూలో కాకుండా బయట కూడా చెప్పండి కొంచెం. డన్ బయట చెప్తాను, మూవీకి వెళ్తాను, చెప్తాను కూడా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్.